హాయ్. హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమండి, బాగున్నారా? నాకైతే కష్టాలు తప్పవండి. ఒక్కొక్కసారి ఎన్ని బాధలను నవ్వుకుంటూనే ఉంటానండి. కానీ కొందరు అనుకుంటారు కదా, ఈమెకేముందండి, ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటుంది, ఈమెకి అసలు కష్టాలు లేవు అవి ఇవి అంటారు. కానీ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నాకే తెలుసండి. కానీ ఒకరు చెప్పను, తెలిసిందా ఫ్రెండ్స్? కానీ నా ఫేస్ చూసి అమ్మ ఈమెకైతే ఏమి లేవు, ప్రాబ్లమ్స్ ఏం లేదు, ఎప్పటి నవ్వుకుంటూనే ఉంటుంది అనేసి అనుకుంటారు. కానీ నవ్వుతోటి అన్నీ పోతాయండి. మనకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఏముంది, మనం వాటిని ఎదుర్కొని వెళ్ళాలి తప్పించి మనము ఏడ్చుకుంటూ, ఒకప్పుడు ఏడ్చేదాన్ని, ప్రతి దానికి ఏడ్చేదాన్ని, అయ్యో ఎట్లా ఎట్లా దేవుడు అనుకుంటూ ఏడ్చేదాన్ని. కానీ ఆ భగవంతుడు నాకు శ్రీ ఆంజనేయ స్వామి భక్తురాలనండి నేను. నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, నేను చెప్పులు కూడా వేసుకుంటలేనండి, నాకు అంత ఇష్టం అనమాట ఆంజనేయ స్వామి అంటే. ఎందుకో నాకు మస్తు ఇష్టం నా ఆంజనేయ స్వామి అంటే. కానీ ఎన్ని కష్టాలు వచ్చి నేనైతే ఆ భగవంతునికే దండం పెడతా. మా కుటుంబమే కాదు, అందరి కుటుంబాలు మంచిగా ఉండాలా భగవంతుని నేను ఎల్లవేళ కోరుకుంటానండి. కానీ అందరు అనుకుంటారు కదా, ఈమెకి ఏముందండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు అసలు ఎక్కడ పోయినా ఫస్ట్ నేను నవ్వుతానండి. ఎందుకంటే ఎన్ని బాధలు వచ్చినా సరే నాకు బాధ అనేది నా ఫేస్లో ఎవ్వరికి తెలియొద్దు అని చెప్పేసి ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. కానీ కొందరు అంటారు, అబ్బా నీ స్మైలే బాగుందండి, మీరు అట్లే నవ్వుకుంటా ఉండాలి అది అంటూ ఉంటారు. కానీ ఆ భగవంతుని దయండి, అది ఫేస్లో కళ, ఆ నవ్వు కూడా ఆ భగవంతుడు అందరికీ ఇవ్వడండి, ఎవరికో కొందరికే ఇస్తాడు. దానికి ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. కానీ ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా ఎవరు మాత్రం ఇట్లా దాన్ని ఏమంటే నిరాశ పడకండి. ఆ భగవంతుడు ఏదో ఒక టైంలో మనకి ఇస్తాడు. అలాంటి బాధలు అవన్నీ నేను తట్టుకొనే ముందుకొచ్చిన. కానీ ఆ దేవుడు నేను ఒకప్పుడు ఎన్ని పూజలు ఎన్ని చేసేదాన్ని నాకు ఆ భగవంతుడికే తెలుసు. కానీ మధ్యలో కొన్ని అన్ని వదిలేసిన. ఒకప్పుడు శుక్రవారం, శనివారం, సోమవారం ఒక్క పొద్దు కూడా ఉండేదాన్ని. అసలు ఒక్క పొద్దు ఉంటే కూడా నాకు పడదు, అలా కూడా అట్లా ఒక్క పొద్దు కూడా ఉన్నా. కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దేవుడు లేడనుకొని అన్నీ వదిలేసుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన, అంటే దేవుడు ఉన్నాడు అని నాకు మళ్ళా ఆ భగవంతుడు నిరూపించిండండి. అందుకనేసి మనం ఎప్పుడే కాదు, ఎందుకంటే నా అనుభవం బట్టి నేను చెప్తున్నానండి. ఎన్ని బాధలు వచ్చినా కూడా మన పూజలు మనంతటా మన పూజలు కంపల్సరీ చేస్తూనే ఉండాలి. కానీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మాత్రం ఇదివరకు నేను దీపం పెట్టేదానండి, కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి మా వారితోటి దీపం వెలిగిస్తానండి. ఎనీ టైం ఏ టైం అయినా సరే, ఆయన బయటికి వెళ్ళి 10 గంటలకు వచ్చినా 11 గంటలకు వచ్చినా కూడా ఇల్లు అయితే తూడ్చి పెట్టేతానండి. నేనైతే మా వారు రాగానే దీపం పెట్టాను. ఒకప్పుడు నేనే పెట్టేదాన్ని, ఎందుకంటే మగవాళ్ళు పెడితే చాలా మంచిదంట దీపం. అందుకనేసి పాపం ఆయన ఒకప్పుడు పెట్టకపోయేది, అంతా ఇట్లా అనేది. కానీ ఇప్పుడు ఆయననే దీపం వెలిగిస్తారు, మా ఆయననే దీపం వెలిగిస్తారు అట్లా అండి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం ఎదుర్కోవాలండి. నిరాశ పడద్దు, ఎవరైనా సరే నిరాశ మాత్రం పడకండి. దేవుడు మనకు ఎంత కష్టపడతామో దానికి తగ్గ ఫలితం భగవంతుడు మనకి ఇస్తూనే ఉంటాడు. ఒక్కొక్క టైంలో నాకు కూడా అనిపించిందండి, అయ్యో అసలు ఏంది కష్టాలు ఏంది ఇవేంది, అసలు నాకు కూడా ఒక్కొక్క టైంలో కొన్ని పిచ్చి పనులు కూడా చేయాలనిపించింది, అంటే సావాలనిపించింది నాకు ఒక్కొక్క టైంలో. కానీ నేను ధైర్యం తెచ్చుకొని, అయ్యో నాకు ఒక్క ఆడపిల్ల ఉన్నది, పాప బాబు, మా పాప కోసం నేను ధైర్యం తెచ్చుకున్నాను. ప్రతి దానికి ఏది వచ్చినా సరే మా పాపనే ఫస్ట్ దృష్టిలో పెట్టుకుంటాం. ఇట్లా చేస్తే నాకు ఉన్న ఒక్క ఆడపాప, మా పాపకి ఇంత ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఎన్ని వచ్చినా ఎన్ని చేసినా కూడా మా పాప కోసమే బతుకుతున్నా, మా పిల్లల కోసమే. మా భర్తకు ఒక్కోసారి చికాకులు పెట్టినా వల్ల మాతో మంచిగా కలిసి ఉంటుందండి. కానీ అదే అంటున్నా, భార్యాభర్తలు ఎన్ని గొడవలైనా ఎన్ని చికాకులైనా కానీ బాధపడి ఏదో ఒకటి పని మాత్రం చేయకండి. ఒకప్పుడు నేను కూడా అట్లా అనుకున్నా, కానీ ఆ పనులు మాత్రం దయచేసి ఎవ్వరూ చేయకండి. ఎందుకంటే కొన్ని చూస్తున్నానండి టీవీ, అంటే కొన్ని వార్తలు చూస్తున్నా, చిన్నపిల్లల్ని అట్లా వదిలేసి మాత్రం గొడవలు పెట్టుకుని ఆ విధంగా మాత్రం చేయకండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, కానీ దేవుడు తట్టుకుంటాడా లేదని కూడా మనకి ఎన్నో పరీక్షలు పెడతాడు అన్నమాట. అవన్నిటిని నెగ్గాలండి. గెలిచినోడే మనిషి. నేను చెప్తున్నా కదా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే బయట ధైర్యంగా ఉండే వాళ్ళే నిజంగా మనుషులండి.
కానీ ధైర్యం ఎప్పుడుకు కోల్పోవద్దు. చుట్టుపక్కన వాళ్ళు ఏమంటున్నారు, మన గొడవలు అనేది సహజం, ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి గొడవలు. చూస్తానికి మాత్రం ఫోటోలలో పెట్టుకుంటామండి, ఇట్లా అట్లా అని స్టైల్ దిగుతాం, గొడవలు ఏది అయితేనే ఉంటాయి. కానీ అన్నిటికీ తట్టుకోవాలండి. ధైర్యం అనేది చాలా గొప్పది మీకు. ఎందుకంటే ఇది నాకు కొన్ని సంఘటన వల్ల మాకు చెప్పాలనిపించిందండి. ఎట్టి పరిస్థితులనైనా సరే ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నాలాగా నవ్వుకుంటూ ఉండండి. ఒక్కోసారి ఏడుస్తుంది తెలుసా, ఏడ్చినప్పుడు మళ్ళీ కాసేపటికి ఆ భగవంతుడు నాకు నవ్విస్తూనే ఉంటాడు, మళ్ళీ నవ్వుతూనే ఉంటా. నవ్వటం వల్ల కూడా చాలా ఆరోగ్యం అండి తెలుసా. మా ఊళ్ళు అంటారు, అమ్మ ఇన్ని ఇబ్బందులు పెట్టుకుని నువ్వు బాగానే నవ్వుతావే అంటారు. ఇప్పుడు ఏడ్చి కాసేపటికి నవ్వుతాను అంటారు, నీకు ఏంది పిచ్చిదానివా మంచిదాని, ఇప్పుడు ఏడ్చి ఇప్పుడు నవ్వుతావని అంటారు. అట్లా అంతేగాని మనము జీవితాన్ని మాత్రం భారం అనుకోవద్దండి. అందరూ బాగుండాలి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి. మనకి భగవంతుడు మనకి ఎన్ని కష్టాలు పడతాం, నిజాయితీగా ఉండాలి. ఒకటి ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలా. ఒకరికి అన్యాయం చెయ్యొద్దు. కాకపోతే ఏదైనా అప్పు సప్పు ఉన్నా కూడా కాదండి ఇవాళ కాదని రేపు కట్టాలి తప్పించి ఒకరికి డబ్బు కూడా ఎగగొట్టొద్దండి. ఇది కూడా చెప్తున్నా నేను. ఎందుకంటే అది మనం ఒకరికి భారం అంటారు కదా, ఆ భారం ఒకరు సంపాదించుకుని కొన్ని పైసలు మనకి ఇస్తారు. కానీ ఎట్లాగైనా సరే మనం బతుకున్నంత వరకు అయితే వాళ్ళకైతే కట్టాలండి. నేనైతే అదే అనుకుంటున్నా భగవంతునికి. నేను కూడా అప్పులు పెట్టినా వాళ్ళకు కూడా, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే సప్పో చేసుకుని వాళ్ళకైతే కట్టేస్తూనే ఉంటాను నేను. కానీ అట్లా కట్టుకోవాలండి, ఒకరి నోట్లో పడద్దు మనము. అదే చెప్తున్నానండి. అదే గొప్ప ధైర్యం మనము. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే మనం కష్టమో నష్టమో మన పిల్లలతోనైనా కూడా ఒకటి అప్పులు చేస్తే మాత్రం కట్టించుకోవాలండి. మా ఊడికి నేను అది చెప్తా, బాబు నాయన ఇంత ఉన్నాయిరా, నీకైతే చెప్తున్నాను నాన్న అని చెప్తూనే ఉంటాం. మా పిల్లలు కూడా చెప్తామని. కానీ మన అప్పులు చేసినా కూడా మనం అప్పులు చేసినా ఎవ్వరి వాళ్ళ కట్టేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? కోపడకండి. అంటే నేను కూడా అప్పులు చేసిన, నాకు కూడా చాలా కట్టేటివే ఉన్నాయి చెప్తున్నా. కొందరు ఎగ్గొడదామని చూస్తుంటారు కదా, ఆ పనులు మాత్రం అస్సలు చేయకండి. పాపం వాళ్ళు కూడా మాలాగానే కష్టపడేటోళ్ళే కదండి. నేను ఒక్కోసారి అనుకుంటా, నా దగ్గర నుంచి 1000 రూపాయలు 1000 కాదు 100 రూపాయలు పోయినా కూడా నాకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా 100 రూపాయలు పోయినాయి అనేసి. అట్లాంటివి కొందరు దాచుకొని కూడా అట్లా ఇచ్చుకుంటారు కదా, అందుకని చెప్తున్నానండి. ఎవరి పైసలైనా వాళ్ళకి ఇచ్చేయండి, ధైర్యంగా ఉండండి, చిన్నగా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? వడ్డీ లేకపోయినా సరే చెప్పాలా ధైర్యంగా, వడ్డీ కూడా నాకు కట్టే స్తోమత లేదండి, అసలు కట్టేస్తామని కూడా చెప్పుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు నాకు చెప్పాలనిపించిందండి, చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇంకో మా పక్కన అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చారనమాట, బెడ్షీట్ అంట. అక్క నువ్వు ఎట్లా వీడియో తీస్తావు కదా, వీడియో తీసిస్తా అంటే వాళ్ళు ఇచ్చిండ్రు, తీసుకో అక్క వీడియో తీసుకోమని చెప్పిండ్రు. సరే అనేసి ఒక బెడ్షీట్ మాత్రం వీడియో తీస్తున్నా. దీని గురించి ఇన్ని విషయాలు వచ్చేసినాయి అండి, అసలు నా నోటికి భలేగొచ్చినాయి, నాకు అసలు మాటే రాదు. ఇక సరే అండి, చూద్దామా ఏంటిదో. బెడ్షీట్ అండి, ఇది ఎలా ఓపెన్ చేయాలో అర్థమవుతుంది నాకైతే. 7 నిమిషాలే కానీ ఇప్పుడు ఈ బెడ్షీట్ వేయకపోతే చూపించినా బెస్టే కదా. ఇది ఎట్లా కావాలి, కట్ చేయాలా? చాక్దేనా? ఒక నిమిషం. నా ఫోన్ నుంచి ఒకళ్ళు ఆర్డర్ చేసుకున్నారండి. సరే మనకు కూడా రేపటి రోజున గిఫ్ట్లు కూడా వస్తాయంట, ఆఫర్లు వస్తాయంట, అందుకనేసి చేపించిన. చూద్దాం ఎలా ఉందో బెడ్షీట్. నచ్చితే నేను కూడా తీసుకుంటా. దిండు కవర్లండి, 2 వచ్చాయి. నాకు లైట్ కలర్స్ అంటే ఇష్టమే కానీ మాస్తాయని నాకు బాధ.
ఇది ఇట్లా మనం బెడ్కి ఇట్లా స్టిఫ్గా రావడానికి, అంటే అటు ఇటు పోతుంటుంది కదా మనం బెడ్షీట్ వేస్తే, అట్లా పోకుండా ఉండడానికి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అన్నమాట. అంటే ఇదివరకు ఉన్నాయో నాకు తెలియదు. ఇట్లా తెప్పించుకుంటే బాగుంటుంది అక్క అనేసి ఒకరు పెట్టించిండు. నేను కూడా ఇట్లంటే తీసుకుందామని చూస్తున్న. కలర్ కూడా సూపర్ ఉంది. ఇట్లా స్టిఫ్గా అవుతుంది అనమాట. కానీ ఎన్ని రోజులు ఉంటుందో మరి ఎలాస్టిక్ చూడాలి. ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపిస్తాను నేను బెడ్ మీద వేసి. ఓకేనా, ఇంకా చాలా బాగుంది. అంటే కొందరికి వీడియోలు తీసుకోవడం కూడా నచ్చదన్నమాట. కొందరికి నచ్చుద్ది, కొందరు నచ్చదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా. మనం పెట్టేదాన్ని మంచి కోసమే. ఓకేనా, ఒకసారి చూపినా. చూడండి బెడ్షీట్ ఎంత బాగుందో. బెడ్షీట్ ఇట్లా ఫోటో కొట్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఒక్కొక్కరికైతే తిండికి కూడా లేదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా ముందుకి మంచి లక్షాధికారులు అయ్యేటోళ్ళు కూడా ఉన్నారండి. అది మీ ఫ్యూచర్లో కూడా చూసిన ఒక్కొక్కరికి. అందుకే ఏమంటున్నానంటే, మనకి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే అందరూ ధైర్యంగా ఉండాలి, నాలా నవ్వుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్?